స్టార్ట్ చేద్దామా సార్? యా. ఓకే సార్. గుడ్. సార్, ఇప్పుడు షూట్ చేసింది ఈ నలుగురే. నా దగ్గరున్న టాలెంటెడ్ లాయల్ మనుషులు వీళ్ళు. వెల్ ట్రైన్డ్ ఫైటర్స్ అండ్ స్నైపర్స్. ನೋಡಿ, ಇನ್ಮೇಲೆ ನಾನು ನಿಮ್ದನಿ ಇಲ್ಲ, ಇವ್ರು ನಿಮ್ದನಿ. ಇವ್ರು ಏನು ಹೇಳಿದ್ರು ನೀವೆಲ್ಲರೂ ಕೇಳಬೇಕು. సార్, రండి తింటూ మాట్లాడుకుందాం. ఈ నలుగురు ఎప్పుడు ఇదే గెటప్లో ఉంటారా? లేదు, రేపు వేరే గెటప్లో ఉంటారు. అన్నా సీనన్నా, ఈరోజు వర్మ ఎవరో చేసిన తప్పుకి మన వాళ్ళు ముగ్గురిని చంపాడన్నా. ఇది ఇలాగే వదిలేస్తే మనకు కూడా డెత్ కన్ఫర్మ్ అన్నా. నిజాయితీగా ఉంటే ఏంటన్నా ప్రయోజనం? అన్నా, నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. వాయిస్ మెసేజ్ తెలియక తప్పుగా మీకు పంపించాను. యాక్చువల్గా ఈయనకి పంపించుండాలి. తినేటప్పుడు లేవకూడదు. తినడం పూర్తి అయ్యాక రండి, నేను ఆ రూమ్లో వెయిట్ చేస్తుంటాను. నిజం చెప్తున్నాను సార్, నాకు తెలిసినవన్నీ చెప్పేశాను సార్. విగ్రహాలని తీసుకెళ్లే రూట్ మాత్రమే తెలుసు సార్, బండి ఏదో తెలియదు సార్. ఏ బండో తెలియదంటే మేమేలారా కనిపెట్టేది? నడి రోడ్డు మీదకి వెళ్ళి చేతులు ఎత్తి నిలబడాలా? తప్పకుండా నిలబడచ్చు. ఎవరు? అన్నా, విగ్రహం పడిపోయిందన్నా. రే, విగ్రహం పడిపోయిందిరా అన్నా. పైన విగ్రహం బరువెక్కిపోతుంది. ఎవరు ఆపడేంట్రా? అన్నా, విగ్రహం పడిపోయింది. రే, బీరకాయ మొహోడా. రే మస్కుడా మొహం, విగ్రహం నీదా? బండి వచ్చిందా? బండి వచ్చాక చెప్తే మేము రెడీగా ఉంటాం. రాగానే చెప్తాను, రోడ్ బ్లాక్ చేయండి. విగ్రహం మాత్రం మోస్తే లారీ కనబ లారీ జై హనుమా. ప్లీజ్ హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్ ప్లీజ్. స్టాప్, స్టాప్ ద లారీ. సారీ మై ఫ్రెండ్. ఏంటి విగ్రహం పడిపోయింది, మీదేనా? రే, ఇది పాల బండిరా. పాలబండా? అన్నా, పొద్దు నుంచి నిలబడి ఉన్నా, ఒక కప్పు కాఫీ కల్పిస్తావా? నిన్ను పడుకోబెట్టి నోట్లో పాలు పోసి వెళ్ళా? పాలొద్దు, కాఫీయే కావాలి. నువ్వు పో, నేను వేరే బండి అడుగుతా. కర్రోడా, ఇది పెద్ద మహేష్ బాబు, బ్రూటల్ మ్యాన్. హలో 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 డ్రైవర్, ఐ నీడ్ ఏ ఫేవర్. రే రే అన్నా, ఓ చెరుకు ఇచ్చాలరా. విగ్రహం కింద పడిపోయింది, విగ్రహం కింద పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ బ్రో, విగ్రహం కింద పడిపోయింది, నీదేమో చూడరా. హలో. హే, అందరూ అలర్ట్గా ఉండండి. సంథింగ్ ఫిషీ. లారీ రివర్స్. రండి అన్నా. అన్నా, ఏంటి? విగ్రహం కింద పడిందన్నా. రఘు, చెప్పరా? బండిలోంచి విగ్రహం ఏదైనా కింద పడిందా? రే, ఈ బండే కన్ఫర్మ్. రోడ్ బ్లాక్ చేయండి. ఇక్కడ ఒక చేతిలో విగ్రహాన్ని పట్టుకుని మీరు కింద పడిందా, మీరు కింద పడిందా అని అడుగుతున్నాడు. సార్, కొంచెం విగ్రహాన్ని తీసుకెళ్ళి వెనకిస్తారా? మామా, వాడు వెనక్కి వస్తున్నాడు, ఎత్తి లోపలేసే.
డ్రైవర్ అంకుల్ మీకు ఇది ఇమ్మని చెప్పాడు. తీసుకోండి అంకుల్. డాక్టరా, ఈ ఫోటోలో ఉన్నతని ఫ్యామిలీ ఈ హాస్పిటల్లో ఉంది. వాళ్ళెక్కడా? ఈ వ్యక్తి 3 మర్డర్లు చేశాడు, డే లైట్ మర్డర్స్. అందుకే నేను చెప్పాను ఎన్ని హత్యలు అన్నారు? 3 హత్యలు. నేనెన్ని హత్యలు చేశాను? డాక్టర్ కాకుండా 96. 96. అప్పుడు మీరే విన్ను. అలాగే నిలబడి రైట్ టు లెఫ్ట్ 2వ రూమ్. నర్స్, నెక్స్ట్ పేషెంట్ పంపించు. ఏంది సారు, నీ ఫ్యామిలీని 150 కిలోమీటర్ల అవతల ఉంచితే నేను కనిపెట్టలేనని నన్ను చీప్గా అనుకున్నావు కదా సారు. అయితే నా గురించి నువ్వు అంచనా వేసింది అంతేనా? నన్ను అవమానించావు సారు. నేను బాగా అట్టయ్యాను. యాక్చువల్గా నీ మనవడి తలనరికి నీకు పార్సిల్ పంపిద్దామని అనుకున్నా. కానీ నువ్వు నన్ను అట్టు చేసావు కదా, అందుకే నీకు లైవ్లో చూపిస్తా. ఇదేనట్రా రూము? ఇదేనా? సారు చూసుకో. వర్మ మన విగ్రహం. ఎట్రా? ఏంటి సిగ్నల్ కట్ అయిందా? కెమెరా ఫ్రీజ్ అయింది? లేదు లేదు, కాలు ఊగుతుంది. సిగ్నల్ ఉంది. ఏం పర్లేదు సారు, నాకు 10 కోట్లు పోతాయి. పోతే పోయింది నా వచ్చే వారం మైసూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుందే, అది పట్టుకుంటా. ఆ తర్వాత వారం మదురై నుంచి వస్తుందే, దాన్ని పట్టుకుంటాను. వస్తున్నాయా? ఈ మ్యాటర్ నీకెట్టా తెలుసు? ఏం సారు, నేను ఇది కూడా కనిపెట్టలేనుకున్నాను చూసావా? నీకు నాకు ఇంతేనా పరిచయం? నన్ను అవమానించావు సార్. నేను హర్ట్ అయ్యాను సార్. ఇక నీతో మాట్లాడను. ఫోన్ చేశాడు. సారు, మనం సెటిల్మెంట్ చేసుకుంటే ఎట్టా ఉంటుంది? ఇక మీ ఫ్యామిలీ నేను డిస్టర్బ్ చేయను. నా విగ్రహాన్ని నాకు ఇచ్చేయండి. అంత ఈజీగా ఎందుకు వదిలిపెడతాను? నువ్వు నా ఫ్యామిలీని చంపడానికి రావడం తప్పే కదా. అందుకు ప్రాయశ్చిత్తంగా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు ధర్మంగా తీసుకునిరా. ధర్మం అంటే బుర్రకెక్కలా? బాగా ఆలోచించి చూడు, అర్థమవుతుంది. ధర్మం అంటే వాడిని నడుకోమంటున్నాడు వర్మ. అమ్మా, అమ్మా, 10 రోజులుగా అన్నం తినలేదమ్మా. 10 రూపాయలు ధర్మం చెయ్యమ్మా. ఏంటిది కాంపౌండ్లోకి వచ్చి బిచ్చం అడుక్కుంటున్నావు? బాగా ఆకలిస్తుంది తల్లి. 10 రూపాయలు ఇవ్వమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, చల్లగా ఉంటావు. 10 రూపాయలు ఇవ్వమ్మా, బాగా ఆకలిస్తుందమ్మా తల్లి. 10 రూపాయలు బిచ్చం అడుగుతున్నాడు. ఇది అడిగితే మన సెక్యూరిటీ 100 రూపీసే ఇచ్చుంటాడే. బ్లడీ బెగర్. కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, ఏదో ఒక పని చేసుకుని బతకచ్చుగా.
ఆయనకి ఆ క్లాస్ నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఆయన క్లాస్ పీకుతావేంటి? ఇవ్వు తల్లి. ఇదిగోండి అంకుల్, మీరు వెళ్ళి తినండి. సంతోషమయ్యా. చల్లగా ఉండు మహారాజా. సరే తొందరగా రండి. చాలా సేపు నుంచున్నాం. పాత నోటు. పార్ట్నర్, ఈ 10 రూపాయలు తీసుకుని హుండీలో వేసి వీడిని క్షమించి వదిలేద్దామా? పాపం బిచ్చం ఎత్తుకుని వచ్చాడు, మన్నించి వదిలేద్దాం. నా పార్ట్నర్ చెప్పడం వల్ల నువ్వు ఈరోజు ప్రాణాలతో వెళ్తున్నావు. అయ్యో, పో. థ్యాంక్ యూ సార్. ఇక నేను నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయను, నువ్వు నా బిజినెస్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా సార్? మ్మ్. మరుంటాను. మంచిదయ్యా. ఒక్క నిమిషం. ఇప్పుడు కాంప్రమైజ్ అని చెప్పి తర్వాత ఈ పిల్లి బిత్తరగాళ్ళని వేసుకుని ఇంటికొచ్చి గొడవ చేస్తే కనపడ్డ చోటే ముక్కలు ముక్కలుగా నరికి విసిరి పారేస్తాను. తర్వాత అవన్నీ కలిపి నువ్వే అని కనిపెట్టడానికి 10 రోజులు అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకో నిమిషం. పార్ట్నర్, మీ పెద్ద ఆయన సూత్రాలు ఇతనికి ఏమైనా చెప్పాలా? అయ్యయ్యో, ఆయనకి కాదు, యాక్చువల్లీ మీతోనే ఒకటి చెప్పాలి. అప్పుడు అతన్ని పంపించేద్దామా? దయచేసి. పార్ట్నర్కి మూడలేదట, మీరెళ్ళొచ్చు. ఆ లుంగి పైకెత్తకూడదు, అలాగే వెళ్ళు. అసలు లుంగే వద్దు సార్. ఏయ్, చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఎలా వచ్చావో అలాగే పో. ఏంటి వర్మ మనల్ని హెరాస్ చేస్తున్నాడు? నీకు పౌరుషం లేదా? ఏంటి అలా వచ్చేస్తున్నావు? యూ సేమ్లెస్. తెచ్చగొట్టకరా. పన్నీర్, నువ్వు గమనండి భయ్యా, అంతా నాకు తెలుసులే. నీకేం తెలుసో మాకు తెలుసు, అంతా మనం చూసుకుంటాడే.